ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం అనేది ముత్తగూడెం గుట్టపాడు మధ్యలో నివసించేది. మా తాతగారు మరి కాశీకి 49లో వెళ్ళి 1949, 50, 51లో 3 సార్లు పర్యామాడు కాశీకి వెళ్ళి ఈ యొక్క లింగాకారాన్ని నడిచిపోయి స్వామివారిని భుజాన మోసుకుంటూ ఈ గ్రామంకి తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ నివసించాలి అనే ఒక సందిగ్ధంలో పడి మా తాతగారు ముత్తగూడెం గ్రామ పెద్దలను ఆశ్రయించి ఆ యొక్క ముత్తగూడెం గ్రామ పెద్దల్లో బొగ్గుల అచ్చమ్మ గారు అనే ఒక గ్రామ రైతు ఆనాడు ఇక్కడ ఒక 70 ఎకరాల భూమి ఉంది ఆమెకి. ఆ 70 ఎకరాల భూమిలో మాకు ఈ దేవుడు గుడి కట్టుకోవడానికి స్థలం ఇచ్చారు. ఆయన గారు సందారూపం కానీ, ధనరూపం కానీ, ధాన్య రూపం కానీ అందరూ సహకరించారు. ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంటే 51లో. అది తర్వాత మొన్న పోయిన జనవరిలో మళ్ళీ గుడి అంతా పగలగొట్టి అది తీసేసి కొత్తగా నిర్మించినాం. నా పేరు ఆయన మనవడిని, బిడ్డ కొడుకుని, చాదరాజపల్లి సత్యనారాయణ అని. మా తాతగారు ఇంటి పేరు సిల్వేరోళ్ళు, మా ఇంటి పేరు చాదరాజపల్లి. అంటే మేము కుమ్మర్లం. అయితే మా తాతగారు వారసత్వం పోకోకుండా అదే లింగాకారం మళ్ళీ కాశీకి వెళ్ళి లింగాకారం తీసుకొచ్చి ఆ లింగాకారమే కాకుండా నవగ్రహాలు, దేవతలు, దేవతమూర్తులు కూడా అందరినీ నిలబెట్టి గణపతి, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, ధ్వజస్తంభము, మరి లోన ఉండేటువంటి అమ్మవారు, మరి లింగాకారము, అదేవిధంగా కళ్యాణ దేవతల్ని, కళ్యాణం చేయించే దేవతలను మొత్తం కూడా స్వామివారికి సమర్పించినారు. దేవతలు అందరూ సహాయ సహకారాలతో 2023లో జరిగింది దేవాలయ నిర్మాణం. మళ్ళీ రెండోసారి ప్రతిష్ఠ చేయించాను నా పేరు మీద. మరి అదేవిధంగా నాగేంద్ర స్వామి కూడా, దక్షిణామూర్తిని కూడా మరి గ్రామంలో ద్వారపాలకులు అంటే స్వామివారికి జనవరి 26వ తారీఖున ప్రతిష్ఠ చేశాం. 2023 జనవరి 26వ తారీఖున ప్రతిష్ఠ చేసి 3 రోజులు యజ్ఞాలు చేసి ఈ నందీశ్వరులను ఇవన్నీ కూడా విగ్రహాలు మార్చాము. కాలభైరవుడు అన్ని విగ్రహాలు కూడా మార్చాము. అన్ని దేవతలు కూడా, దేవతామూర్తులను పైన ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలు కూడా పెట్టించాము. తర్వాత శివకుటుంబ దేవతలు అంటే గణపతి, కుమారస్వామి, అమ్మవారు, మరి శివపార్తులు కూడా ఆడ పేరేంటి భక్తుల సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని ఏదో ఆ స్వామిని నమ్ముకొని ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం. మాకు అదే కులవృత్తి, అదే విద్య. కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా నిత్య అభిషేకాలు పంచామృతములతోటి, తర్వాత శ్రావణ మాసంలో పంచామృతాలతోటి అభిషేకం, మహాశివరాత్రి పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా మాస శివరాత్రి పంచామృతాలతో అభిషేకం, రోజువారీగా మామూలుగా పాలతో అభిషేకం. ఇట్లా చేసుకుంటూ స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ ఆయన కత్తి పెట్టి మేము ఇంత తింటున్నాం, చేస్తున్నాం స్వామి. ఇక అది శివరాత్రికి తెల్లవారుజాము నుండి అక్కడ దీపం వెలిగిస్తాం. ఆడ నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజా వగేరాలు జరుగుతుంటాయి. తర్వాత 12 గంటలకి స్వామివారికి గరిడి ముద్ద అనేది జిట్టి ముద్ద తీసేస్తాం. తర్వాత సాయంత్రం 4 గంటలకి స్వామివారిని స్థానాలకు తీసుకెళ్తాం. అదే విధముగా ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు చెన్నారాడి సేవలు దొరుకుతాయి. స్వామివారికి సేవలు దొరుకుతాయి. ప్రసాదాలు, తీర్థప్రసాదములు సమర్పిస్తాం. తర్వాత నైట్కి 10 గంటలకి పార్వతి శివపార్వతులకు కళ్యాణం జరుగుతుంది. వేద పండితులతో మేళ తాళాలు, మంగళ వాద్యాల నడుమ వేద మంత్రాలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా మహాశివరాత్రికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్వామివారి తీర్థప్రసాదములు అందుకొని భక్తులు
స్పెషాలిటీ. గోశాల కూడా ఉంది. ఇక్కడ వెనకమాక గోశాల ఉంది. మరి గోవులు పాలు ఇస్తే మరి అదే పాలతో మేము అభిషేకం చేస్తుంటాం. మరి దానం ఇచ్చారు కొంతమంది. పాలు ఎప్పుడూ కూడా స్వామివారికి అభిషేకానికి పాలు కావాలని మరి కొంతమంది భక్తులు గోవుల్ని దానం ఇచ్చారు. మరి అదే విధంగా మేము ఇక్కడ నిత్య నైవేద్యం ధూపదీపాలతో సమర్పించి స్వామివారికి మేము చేసుకుంటున్నాం పూజలు. అదే మా కృతజ్ఞతలు స్వామి.